నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేశారు. సో ఆవిడ ప్రచారం కూడా చాలా విపరీతంగా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దానివల్లనో మొత్తానికి దేనివల్ల కారణాలు అయితే పెద్దగా తెలియలేదు, కానీ బయటికి రాలేదు కూడా. బట్ కడపలో పోలింగ్ శాతం మాత్రం భారీగా నమోదైంది అంటున్నారు. సో మరి ఈ లెక్కను చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల మునిగిపోనుందా, ముంచునుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. వైఎస్ షర్మిల మొదటిసారి కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సో ప్రచారం కూడా ఏ విధంగా ఆవిడ విపరీతంగా భారీగా చేశారో అందరం చూసాము. సో పోలింగ్ రోజున కడపలో మాత్రం చాలా భారీగా నమోదైంది ఓటింగ్ శాతం అంటున్నారు. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల మొదటిసారి పోటీ చేశారు కాబట్టి ముంచనుందా, మునిగిపోనుందా ఏంటంటారు? అంటే మీరు అన్నట్టు కడప లోక్సభ స్థానం ఎలక్షన్ అనేది ఒక భావోద్వేగమైన అంశమే జరుగుతుందమ్మా. అది మామూలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాతావరణం వేరు. కడప లోక్సభ ఎన్నిక మొత్తం దేశ దృష్టినే ఆకర్షించింది, యావత్ దేశం దృష్టినే. ఇక్కడ ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్యకి దీనిగా ప్రాతిపాదికగా తీసుకుని జరుగుతున్న ఎన్నిక. దాన్ని మద్దతిస్తారా, వ్యతిరేకిస్తారా ప్రజలు అనేది. అందులో వివేకానంద రెడ్డి గారి హత్యలో 8వ ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ అంటే అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. గతంలో కూడా అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి గారు గతంలో చాలాసార్లు పోటీ చేసి గెలిచారు. దాదాపు 1978 నుంచి ఈ స్థానం దాదాపుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతిలోనే ఉంది. కొన్నాళ్ళు వివేకానంద గారు పోటీ చేశాడు, గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు పోటీ చేసి గెలిచారు. అలా వీళ్ళ చేతిలోనే ఉంది. అందువల్ల వివేకానంద రెడ్డి గారు కూడా ఎప్పుడైనా సరే కడప లోక్సభ స్థానం నుంచి కేవలం రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి, ఈ కుటుంబ సభ్యులు మాత్రమే పోటీ చేయాలి తప్ప దాయాదులైన ఇతరులు ఎవరు కూడా ఇక్కడ పోటీ చేసే అర్హత లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబం మాత్రమే త్యాగాలు చేసి ఈ స్థానానికి వచ్చింది కడప జిల్లా రాజకీయాల మీద. కాబట్టి ప్రజలతో మమేకమైంది కూడా ఈ కుటుంబమే. కాబట్టి ఈ కుటుంబ ఆధిపత్యం అనేది, ప్రజలతో సాన్నిహిత్యం అనేది కొనసాగాలంటే కేవలం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళే కంటెస్ట్ చేయాలి. అయితే వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళ పిల్లలు చేయాలి. లేదు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు చేయాలి, వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు చేయాలి. ఇదే వివేకానంద రెడ్డి గారు పట్టుపట్టిన అంశం. ఈ అంశమే ఆయన హత్యకి దారితీసింది అనేది ఇవాళ షర్మిల గారు చెబుతున్నారు, తర్వాత డాక్టర్ సునీత్ గారు చెబుతున్నారు, సౌభాగ్యం గారు చెబుతున్నారు, డాక్టర్ షర్మిల గారు సిబిఐకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా చెప్పారు. సిబిఐ కూడా అసలు ఈ హత్యకి మోటివ్, అసలు ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు ఉద్దేశం ఉంది, మన చిన్నాన్న నన్ను కావాలని ఇక్కడ కోరుకున్నాడు పోటీ చేయమని. నేను అప్పుడు అంత పట్టించుకోలేదు, నేను పోటీ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి హత్య చేశారు ఆయన అనేది చెప్పింది. కాబట్టి ఈ అంశం మీద మాత్రమే అక్కడ జరుగుతుంది. వీళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేశారు ఈ కేసులో న్యాయం చేయటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడా కూడా ఈ కేసును ముందుకు వెళ్ళనివ్వలేదు, ఒక్క అడుగు కూడా ముందు పడనివ్వలేదు. దీంతో వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి కలగలేదు. మేము ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఇక్కడ నుంచి షర్మిల గెలవాలి, ఆయన కోరుకుంది కూడా షర్మిలనేనని చెప్పారు కదా. అందుకని ప్రజల ముందుకు వచ్చి మేము న్యాయం అడుగుతున్నామని ఇద్దరు కొంగు జాసి ఇవాళ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజల ముందు భిక్షలాగా అడిగారు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన అంశం మీద జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో మీరు అన్నట్టు పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఎందుకంటే అది ఒక భావోద్వేగమైన అంశం. కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి లేరు. ప్రతి వాళ్ళకి ఇంతో అంత ఆయన ఎప్పుడో ఒకసారి కలిసిన సందర్భం ఉంటుంది. అంత పాపులర్. అంటే ఒక రకంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆయన ఫేస్ అనుకోవచ్చు వైఎస్ఆర్ కడప జిల్లాలో. కాబట్టి ఈ అంశం మీద జరుగుతుంది. కాబట్టి చాలా అంటే మనకు వస్తున్న ప్రాథమిక రిపోర్ట్లు షర్మిల్ గారికి బాగానే పోలింగ్ జరిగింది, ఆమెకే ఎక్కువ మంది సపోర్ట్ చేశారనేది అయితే చెప్తున్నారు.
దాదాపు అంటే నిన్న తులసిరెడ్డి గారని ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయన షర్మిల గారితోనూ సునీత గారితో దాదాపుగా మమేకమై అంటే తిరిగాడు అన్ని చోట్ల కూడా. ఆయన కూడా నిన్న ఒక ఛానల్లో రాత్రి ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో మేము ఎక్కడైనా గెలవలేకపోయినా ఒక్క లోక్సభ స్థానం మాత్రం మేము గెలుస్తాము, అది కడప లోక్సభ స్థానం, మా పిసిసి ప్రెసిడెంట్ అదే చైర్పర్సన్గా ఉన్న ఈమె మన షర్మిల గారు గెలుస్తుంది అనేది ఆయన చెప్పిన ఇది. కానీ మనకు వస్తున్న రిపోర్ట్స్ కూడా షర్మిలకి బాగానే రిపోర్ట్స్ సపోర్ట్ దొరికింది, ప్రజలు ఆమెను ఆదరిస్తున్నారు. అంటే కేవలం ఆమె రాజశేఖర రెడ్డి గారు కుమార్తె అవటమే మెయిన్ క్వాలిఫికేషను. రెండోది వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు అంటే కొద్ది రోజుల ముందు కూడా విజయం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎలాగైనా కానీ రాజశేఖర రెడ్డి గారి వారసురాలు, రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి వైఎస్ షర్మిలను ఓటేసి గెలిపించండి అని. సో అది ఆ వీడియో ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉండొచ్చు అంటారా వైఎస్ షర్మిల గెలవడానికి? ఇంకొక మాట కూడా చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు కూడా మీ సేవలో ఉండగానే ఆయన చనిపోయారు ముఖ్యమంత్రిగా ఉండి, కాబట్టి మళ్ళీ ఆ స్థానం నుంచే పోటీ చేస్తుంది. కాబట్టి షర్మిల రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు ఆశీర్వదించి ఆమెను ప్రోత్సహించి లోక్సభకు పంపండి, చేర్చుకోండి. ఇంకొకటి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించిన కనీస ప్రస్తావన కూడా చేయలేదు. 40 సెకండ్ల వీడియో మాత్రం పంపింది. ఆమె షర్మిల గెలుపు గురించే కోరింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని కానీ ఆయన్ని ఎన్నుకోమని కానీ నేను మద్దతు ఇస్తున్నానని కానీ ఏవి చెప్పాల. అది 100% షర్మిల గారికి ఒక పెద్ద బలం. అందులోనూ మీరు అన్నట్టు జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్, కొన్ని గంటల ముందు పంపింది ఆమె ఎవరు మన భారతి విజయం గారంటే కూడా అక్కడ కడప జిల్లాలో ప్రజలకి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆమె మీద ఆ గౌరవం ఉంది. ఆ గౌరవం ఆమె నిలుపుకుంది కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆమె తప్పు చెందాను, నేను అతన్ని కిందసారి సపోర్ట్ చేసి, కాబట్టి ఈసారి నేను ఆ సపోర్ట్ ఇవ్వకూడదు అని ఒక ఇండైరెక్ట్గా ప్రజలకు కూడా సందేశం ఇచ్చింది. ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండటం ద్వారా జరిగిన దానికి మీరు చింతిస్తున్నారు, మేము కూడా చింతిస్తున్నాము, మేము నష్టపడ్డాము, మీరు నష్టపడ్డారు, రాష్ట్రం కూడా నష్టపడింది. ఇక నేను మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి రాష్ట్రంలో ప్రగతిని దెబ్బతీసే విషయంలో నేను మీకు కోరుకునే ప్రశ్న లేదన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆమె ప్రజలకు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అలర్ట్ కూడా ఇచ్చింది. ఇటు గెలిపించమని కోరింది, అటు ఆయన్ని గెలిపించొద్దని కూడా హెచ్చరిక చేసింది. రిస్క్ మీది, నేనుగా అయితే చేయను, ఇప్పుడు ఇక తల్లిగా కిద్దరుసారి చేసిన దానికే నేను బాధపడుతున్నాను, కాబట్టి నేను ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నానని అమెరికా నుంచి పంపిన అది రికార్డెడ్ మెసేజ్. అది కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. సో మరి వైఎస్ షర్మిల అన్నయ్య మీద పోరాటం చేసి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం జరిగింది. సో పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది కాబట్టి మరి ఇక్కడ వైఎస్ షర్మిల గెలవబోతున్నారా, ముంచబోతున్నారా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.